ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో లోకల్ వ్యక్తి టికెట్ కేటాయించాలని వైసీపీ పార్టీ రచ్చ జరుగుతోంది. సత్తెనపల్లి టికెట్ మంత్రి అంబటి రాంబాబుకు కేటాయిస్తే వైసీపీ ఓటమి తప్పదు అంటున్నారు. లోకల్ వ్యక్తి టికెట్ ఇస్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ గెలిపించి గిఫ్ట్గా ఇస్తామంటున్న ఆ పార్టీ సీనియర్ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతి పార్టీ గెలుపు మాదంటే మాదంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 1కి 4 విడతల లిస్టులు రిలీజ్ చేస్తూ కూడా అధికార సిట్టింగ్లు కాదని కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వటము, మార్పులు చేర్పులు చేస్తూ కూడా ముందుకు పోతుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో లోకల్గా సీటు మాకే కావాలంటూ కూడా అనేక ఆందోళనలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్నాం. సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి సత్తెనపల్లిలో లోకల్గా మాకే సీటు కావాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, ప్రత్యేక భేటీలతోటి కూడా హడావుడి చేస్తున్నారు. అసలు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్టీని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానిక నాయకత్వాన్ని సమర్థించండి, స్థానికులకు సీట్ ఇవ్వండి, మేము గెలుచుకొని పార్టీకి గిఫ్ట్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడతాం. అంతేగాని ఇక్కడ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ మంత్రిగా అంబటి రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. ఆయన్ని కాదని మీ లోకల్ నినాదం తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్? సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి సందర్భాలు గతంలో చాలాసార్లు చూసాం. ప్రతి పార్టీ, జాతీయ పార్టీ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, బయట వ్యక్తిని తీసుకొచ్చి ఈ సత్తెనపల్లి అనే బిడ్డను వాళ్ళ సంకన ఎత్తుకునేటట్టు చేస్తున్నారు. ఇది అనాథ బిడ్డ అనుకొని వచ్చినోడల్లా 4 ఏళ్ళు ఎత్తుకొని ముద్దాడుతున్నాడు, 5వ సంవత్సరం ఇసిరి పారేస్తున్నాడు. స్థానిక నాయకత్వం బలపడితే ఆ అవకాశం ఉండదు. స్థానికులను కనుక పార్టీ ముందుకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా స్థానికంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్థానికులను పరిశీలించి సీట్ ఇచ్చే పని అయితే ఖచ్చితంగా 30 ఏళ్ళు ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం. ఇక్కడ పరిస్థితులు అవగాహన ఎట్లా ఉంది అనేది సీఎం గారికి పూర్తిగా తెలుసు. సర్వేలన్నీ పరిశీలిస్తున్నాడు సీఎం గారు. సర్వేల్లో రాంబాబు గారికి ఉంటే ఖచ్చితంగా రాంబాబు గారిని కూడా మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చి పోటీ చేయడానికి అవకాశం. సర్వేల పరిస్థితి ఎట్లా ఉన్నాయనేది సీఎం గారికే తెలుసు, మిగతా ఎవరికీ తెలియదు. పార్టీని అభివృద్ధి చేశాం. 2014లో టికెట్ ఆశించాను, రాంబాబు గారికి ఇచ్చారు. ఏమైందో మనందరికీ తెలుసు. బయట వ్యక్తులు వస్తే ఇక్కడ స్థానికులు ఆదరించే పరిస్థితి లేదు. 2019 తుఫాన్ లాగా గాలి తోలింది. అంటే అల్టిమేట్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంబటి రాంబాబుకు సీట్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వద్దని చెప్పాలనుకుంటున్నారా? అంబటి రాంబాబు విషయం పక్కన పెడితే స్థానిక నాయకత్వానికి టికెట్ ఇవ్వండి, మాకు అవకాశం కల్పించండి. మాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కన్నా లక్ష్యాన్ని ఓడించి ఆయన చేతుల దేశంపై పెడతాం. ఖచ్చితంగా స్థానిక నేతకి ఇస్తేనే కన్నా లక్ష్యాన్ని ఓడిపోతాడు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే కనుక స్థానిక నేతలకే టికెట్ కావాలి. ఇక్కడ ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా కానీ స్థానికులకి ఇస్తే తెలుగుదేశం నేతగా ఉన్నటువంటి కన్నా లక్ష్యాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డికి సత్తెనపల్లి టికెట్ గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా స్థానిక నేతలు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గడిచిన 15 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో సాప కింద నీరులాగా కూడా స్థానిక నేతలంతా కూడా ప్రత్యేక సమావేశాలు, ప్రత్యేక భేటీలతోటి చర్చకు దారితీస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో పార్టీ అధినాయకత్వం సత్తెనపల్లి దృష్టి కేంద్రీకరించి స్థానిక నేతకు అవకాశం ఇవ్వాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి సత్తెనపల్లిలో ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు నుంచి.